Hey, don't make us. Never. Okay, dear children. Good morning, dear children. Good morning, sir. How are you, dear children? Fine, sir. How are you, sir? Fine, dear children. మనం ఈరోజు రీడింగ్ టెస్ట్ మీకు మన ఎఫ్ఏలో భాగంగా టైమర్ పెడుతున్నాను. 1 minute చదివేశారు. ఓకేనా? అది రెడీ? Ready, sir. ఓకే, కమ్ వన్ బై వన్. నౌ స్టార్ట్ నౌ. టేక్ ద స్టిక్ అండ్ రీడ్. స్టార్ట్. ఒక సింహానికి నది ఒడ్డుకు వెళ్ళి షికారు చేయాలనిపించింది. వెంటనే అది నది తీరానికి వెళ్ళి పచలు చేయడం ప్రారంభించింది. అలా చేస్తుండగా దానికి నీటిలో ఒక డాల్ఫిన్ కనిపించింది. డాల్ఫిన్ నీళ్ళలో నుంచి పైకి ఎగురుతూ కిందికి పడటం చూసి దానికి భలే ముచ్చటేసింది. చాలాసేపు డాల్ఫిన్ ఆటలను చూస్తూ ఉండిపోయిన సింహం నీటిలో ఇలా విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు. నేలపై నేనే మృగరాజును డాల్ఫిన్తో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నది. డాల్ఫిన్కు చెప్పింది. డాల్ఫిన్ సరేనన్నది. ఒక సింహానికి నది ఒడ్డుకు వెళ్ళి షికారు చేయాలనిపించింది. వెంటనే అది నది తీరానికి వెళ్ళి పచారు చేయడం ప్రారంభించింది. అలా చేస్తుండగా దానికి నీటిలో ఓ డాల్ఫిన్ కనిపించింది. డాల్ఫిన్ నీళ్ళలో నుంచి పైకెగురుతూ కిందికి పడటం చూసి దానికి భలే ముచ్చటేసింది. చాలాసేపు డాల్ఫిన్ ఆటలను చూస్తూ ఉండిపోయిన సింహం నీటిలో ఇలా విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు. నేలపై నేను మృగరాజును డాల్ఫిన్తో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనుకుంది. డాల్ఫిన్కు చెప్పింది. డాల్ఫిన్ సరేనంది. వెరీ గుడ్. నెక్స్ట్. ఒక సింహానికి నది ఒడ్డుకు వెళ్ళి షికారు చేయాలనిపించింది. వెంటనే అది నది తీరానికి వెళ్ళి పచారు చేయడం ప్రారంభించింది. అట్లా చేస్తుండగా దానికి నీటిలో ఓ డాల్ఫిన్ కనిపించింది. డాల్ఫిన్ నీళ్ళలో నుంచి పైకి ఎగురుతూ కిందికి పడడం చూసి దానికి బలముచ్చటేసింది. చాలాసేపు డాల్ఫిన్ ఆటలను చూస్తూ ఉండిపోయిన సింహం నీటిలో ఇలా విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు. నేలపై నేను మృగరాజును డాల్ఫిన్తో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నది. డాల్ఫిన్కు చెప్పింది. డాల్ఫిన్ సరే అండి. You making some mistakes. Okay. Where did you make mistake? There is some mistake now. Some mistake you did. Okay. Mrugaraju. Okay. Start. ఒక సింహానికి నది ఒడ్డుకు వెళ్ళి షికారు చేయాలనిపించింది. వెంటనే అది నది తీరానికి వెళ్ళి పచారు చేయాలనిపించింది. పచారు చేయడం ప్రారంభించింది. అలా చేస్తుండగా దానికి నీటిలో ఓ డాల్ఫిన్ కనిపించింది. డాల్ఫిన్ నీళ్ళలో నుంచి పైకెగురుతూ కిందికి పడడం చూసి దానికి భలే ముచ్చటేసింది. చాలాసేపు డాల్ఫిన్ ఆటలను చూస్తూ ఉండిపోయిన సింహం నీటిలో ఇలా విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు. నేలపై నేను మృగరాజును డాల్ఫిన్తో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనుకుంది. డాల్ఫిన్కు చెప్పింది. డాల్ఫిన్ సరేనంది.
సింహానికి నది ఒడ్డుకు వెళ్ళి షికారు చేయాలనిపించింది. వెంటనే అది నది తీరానికి వెళ్ళి ప్రచారం చేయడం ప్రారంభించింది. అలా చేస్తూ ఉండగా దానికి నీటిలో ఓ డాల్ఫిన్ కనిపించింది. డాల్ఫిన్ నీళ్ళల్లో నుంచి పైకి ఎగురుతూ కిందకి పడడం చూసి దానికి భలే ముచ్చటేసింది. చాలాసేపు డాల్ఫిన్ ఆటలను చూస్తూ ఉండిపోయిన సింహం నీటిలో ఇలా విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు. నేలపై నేను మృగరాజును. డాల్ఫిన్తో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనుకుంది. డాల్ఫిన్కు చెప్పింది. డాల్ఫిన్ సరేనంది. ఒక సింహానికి నది ఒడ్డుకు వెళ్ళి షికారు చేయాలనిపించింది. వెంటనే అది నది తీరానికి వెళ్ళి ప్రచాలు చేయడం ప్రారంభించింది. అలా చేస్తుండగా దానికి నీటిలో ఓ డాల్ఫిన్ కనిపించింది. డాల్ఫిన్ నీళ్ళల్లో నుంచి పైకెగురుతూ కిందికి పడటం చూసి దానికి భలే ముచ్చటేసింది. చాలాసేపటికి డాల్ఫిన్ ఆటలను చూస్తూ ఉండిపోయిన సింహం నీటిలో ఇలా విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు. నేలపై నేనే మృగరాజుని. డాల్ఫిన్తో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నది. డాల్ఫిన్కు చెప్పింది. డాల్ఫిన్ సరేనంది. ఒక సింహానికి నది ఒడ్డుకు వెళ్ళి షికారు చేయాలనిపించింది. వెంటనే నది తీరానికి వెళ్ళి ప్రచారం చేయడం ప్రారంభించింది. అలా చేస్తుండగా దానికి నీటిలో ఓ డాల్ఫిన్ కనిపించింది. డాల్ఫిన్ నీళ్ళలో నుంచి పైకెగురుతూ కిందికి పడటం చూసి దానికి భలే ముచ్చటేసింది. చాలాసేపు డాల్ఫిన్ ఆటలను చూసి ఉండిపోయిన సింహం నీటిలో ఇలా విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు. నేలపై నేనే మృగరాజును. డాల్ఫిన్తో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నది. డాల్ఫిన్కు చెప్పింది. డాల్ఫిన్ సరేనండి. నేనే కాదు, నేలపై నేను. వెరీ గుడ్. ఓకే, గుడ్. మనం ఏం చేయాలంటే ఈ పాస్ట్లో కన్ఫ్యూజ్ కావద్దు. వీ షుడ్ ఐడెంటిఫై ద లెటర్స్. ఎప్పుడైనా చదివేటప్పుడు ఏం చేయాలి? లెటర్స్ను ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఉండేది 50+ లెటర్స్ రా. ఆ లెటర్స్ కరెక్ట్ ఐడెంటిఫికేషన్ వచ్చి ఉంటే మనం ప్రతిదాన్ని స్పష్టంగా చదవచ్చు. ఎక్కువ మిస్టేక్ ఏం చేస్తుంది మీరు? ప్రారంభించింది, చేస్తుండగా, నీళ్ళలో, తర్వాత వీడి మిస్టేక్ చేసింది అన్నమాట. మృగరాజును, అది అదే సార్. ఓకే. తర్వాత నేనే కాదు, నేను. అంటే మీరు ఫాస్ట్ చదవాలనే ఒక టైం అయిపోద్దేమో ఒక టెన్షన్లో మిస్టేక్ చేస్తారు. పోయిందా? ఓకే.